హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పేబ్యాక్ ఎపిసోడ్ 8. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి చాలా సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం. సో స్టోరీ పాస్ట్లో స్టార్ట్ అవుతుంది. మనము జే వాళ్ళ మదర్ పవినిని చూస్తాము. తను ఒక అబ్బాయి దగ్గర కాంట్రాక్ట్ రాపించుకుంటూ ఉంటుంది. అతను వీళ్ళకి కొత్తగా వచ్చిన ట్రైనీ. అయితే పవిని ఆ అబ్బాయికి చెప్తుంది, ఇక్కడ ఏమీ షార్ట్ కట్స్ ఉండవు, నువ్వు బాగా కష్టపడి ఒక మంచి యాక్టర్ అవ్వు అనేసి. ఆ అబ్బాయి కూడా అవుతాను అనేసి అంటాడు. కానీ నెక్స్ట్ సీన్లోనే మనము ఆ అబ్బాయిని బెడ్ మీద చూస్తాము. అతను చనిపోయి ఉంటాడు. రూమ్లో నుంచి మనము సాంగ్ని బయటికి రావడం చూస్తాము. అతను బయటికి వచ్చేసి ఆ బాడీని దాచిపెట్టేయండి అనేసి అంటాడు. మనకి ఈ టైంలో అర్థమైపోతుంది అతను ఏం చేశాడు అనేసి. ఇంకా స్టోరీ ప్రజెంట్లోకి వచ్చేస్తుంది. మనం చూస్తాం కదా, పెన్నింగ్ అనే ఒక యాక్టర్ మీద పెద్ద యాక్సిడెంట్ చేసేసినట్టు పడుతుంది. అతనే యాక్సిడెంట్ చేశాడు అనేసి అందరూ నమ్ముతూ ఉంటారు. అండ్ దానికి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది. పెన్నింగ్ ఎవరినో గుద్దేసి అక్కడ నుంచి పారిపోయినట్టు. అయితే ఆ అమ్మాయి కూడా మీడియాలోకి వచ్చేసి ఇతనే నాకు ఇదంతా చేశాడు, అతను నాకు యాక్సిడెంట్ చేసేసి అక్కడ నుంచి పారిపోయాడు అనేసి చెప్తుంది ఆ అమ్మాయి. అయితే ఈ కాంక్రీట్ ఉంటాడు కదా, అతను కావాలని ఇదంతా మన జే మీద పడేలాగా చేస్తూ ఉంటాడు. అయితే పెన్నింగ్ ఉన్ను జే యాక్చువల్లీ ఒకరికొకరు తెలుసు. వాళ్ళిద్దరు కాలేజ్ క్లాస్మేట్స్. అయితే జేనే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దాకా బయటికి రాకుండా చేశాడు అనేసి కాంక్రీట్ అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాడు. సో జే మీద కూడా ఫుల్ హేట్ వస్తూ ఉంటుంది. అయితే ఇదే విషయంని మేనేజర్ ఇంకా వీళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉంటారు. సన్నుకి మాత్రం ఫుల్ బాధ అవుతుంది, జే మీదికి ఇలా వచ్చింది, ఇప్పుడు జేని ఎవరు కాపాడతారు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సన్నుకి ఫుల్ టెన్షన్ అయిపోతుంది జే గురించి. అందుకే జేని కలవడానికి ఇంటికి వెళ్తే జే ఇంట్లో ఉండడు. ఇంకా అతని దగ్గర కీస్ కూడా లేవు కాబట్టి అక్కడనే చాలాసేపు వెయిట్ చేసి అక్కడనే పడుకుండిపోతాడు. ఇంకా నిద్ర లేచేసరికి సన్ జే పక్కనే ఉంటాడు. ఇంకా సన్ అటు ఇటు చూస్తూ ఉంటే జే వచ్చేసి, నువ్వేంటి నా ఇంటి ముందట పడుకొని ఉన్నావు, నువ్వు నన్ను అంత మిస్ అవుతున్నావా అనేసి అంటాడు. అప్పుడు సన్ ఏమో, నేనేమి నిన్ను చూసి మిస్ అవ్వట్లేదు, నేను జస్ట్ నీ గురించి ఆలోచించి వచ్చాను, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు నిజంగానే పెన్నింగ్కి హెల్ప్ చేసావా అనేసి అంటే అప్పుడు జే ఏమో, నేనేమి అతనికి హెల్ప్ చేయలేదు, అయినా నీకు ఒక విషయం తెలుసా, అసలు ఆ ఈమెయిల్ వచ్చింది మీ మేనేజర్ నుంచే అనేసి. అయితే సన్ను వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా, అతని ఈమెయిల్ నుంచే పెన్నింగ్ గురించి మీడియాకి వెళ్తుంది. అయితే ఈ విషయం తెలియడంతోనే సన్ను షాక్ అయిపోతాడు. ఏంటి నా మేనేజర్ ఇలా చేశాడా అనేసి డౌట్ పడతాడు. కానీ వెంటనే లేదు లేదు, నా మేనేజర్ అసలు ఇలా చెయ్యడు, అతను చాలా మంచివాడని చెప్పడంతోనే అప్పుడు జే ఏమో, నువ్వు నీ మేనేజర్ని అంత నమ్ముతున్నావంటే నువ్వు అతన్ని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి, ఎందుకంటే కొన్ని రోజులు అయ్యాక తెలిసిపోతుంది ఇదంతా బయట పెట్టింది నీ మేనేజరే అనేసి. అప్పుడు అతన్ని కూడా జాబ్ నుంచి తీసేస్తారు అనడంతోనే సన్న ఆలోచనలో పడిపోతాడు. ఎందుకంటే అతనికి కావాల్సిన వాళ్ళంతా ఇప్పుడు డేంజర్లో ఉన్నారనేసి. తర్వాత ఇంకా సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జే కూడా వెనకాల వస్తూ ఉంటాడు. అప్పుడు సన్ ఏమో, నువ్వెందుకు నా వెనకాల వస్తున్నావు, వెళ్ళిపో అనేసి అంటే జే అప్పుడు, నువ్వు నాతో పాటు రా, నా కార్లో నిన్ను తీసుకెళ్తా ఆఫీస్కి అనడంతోనే సన్, నేనేమి రాను వెళ్ళిపో అనేసి అంటాడు. అప్పుడు జే ఏమో, ఎందుకు నాతో పాటు వస్తే నిన్ను అందరూ చూస్తారనేసి నీకు భయం వేస్తుందా అనేసి అంటే అప్పుడు సన్, లేదు అయినా నీకు నన్ను డ్రాప్ చేయాలని అంతుంటే నువ్వు నాతో పాటు రా అనేసి అక్కడ ఉన్న బస్సు ఎక్కుతాడు. జే ఎప్పటికీ బస్సు ఎక్కడన్నట్టు ఇది బస్సు ఎక్కడం ఫస్ట్ టైం. అది ఎక్కేసి అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడు సన్ను నవ్వుతాడు. నవ్వేసి, ఏంటి నువ్వు బస్సు ఎక్కడం ఫస్ట్ టైం అనతోనే జే, లేదు నేను న్యూయార్క్లో కూడా బస్సు ఎక్కాను అనేసి అంటూ ఉంటాడు. అప్పుడే కండక్టర్ వచ్చేసి జేని టికెట్ ఇవ్వమని అడిగితే అసలు జేకి టికెట్ ఏంటో కూడా అర్థం కాదు. అప్పుడు సన్ను అతని దగ్గర ఉన్న 2 కార్డ్స్ని ఇస్తాడు. ఇంకా సన్ను నవ్వుతూ ఉంటాడు, ఏంటి నీకు బస్సు గురించి ఏం తెలియదు కానీ నువ్వు న్యూయార్క్లో బస్సులో ఎక్కావా అనేసి నవ్వుతూ ఉంటే అప్పుడే డ్రైవర్ అటు ఇటు నడుపుతూ ఉంటాడు. ఇంకా జే ఏమో సన్ను మీద పడిపోతూ ఉంటాడు. ఇంకా చుట్టూన్న వాళ్ళంతా ఫుల్ నవ్వుతూ ఉంటారు ఈ సీన్ని చూసేసి. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా మంచిగా కపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు. అండ్ సన్ ఏమో జేని తోసేస్తూ ఉంటే జే ఊరికే బ్రేక్ వేసినప్పుడల్లా సన్ను మీద పడిపోతూ ఉంటాడు. అప్పుడే జే ఏం చేస్తాడంటే సన్నుకి అతని ఇంటి రూమ్ కీస్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసి నువ్వు ఎప్పుడు రావాలన్నా నా ఇంటికి వచ్చేసే అని చెప్పడంతోనే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ సీన్ని చూసేసి. ఈ సీన్ చాలా క్యూట్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు మన బిఎల్ ఫ్యాన్స్ లాగా చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ.
తర్వాత సన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఈ విషయమంతా చెప్తాడు. నీ ఈమెయిల్ నుంచే పెండింగ్ గురించి బయటికి వచ్చింది అనడంతోనే మేనేజరు అసలు నేనేం చెయ్యలేదు. నేనేది బయట పెట్టలేదు. నాకే తెలీదు ఇదంతా జరిగిందని అనడంతోనే అప్పుడు మనము ఎలా అయినా కానీ నీ మీద పడిన నిందంతా తీసేయాలనేసి సన్ అంటాడు. అప్పుడు సన్ ఒక ఐడియా ఇస్తాడు. మనం వెళ్ళొకసారి పెన్నింగ్‌ని కలుద్దాము అనేసి. అప్పుడు మేనేజర్ దానికి సరే అంటాడు. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ మేనేజర్‌ని కలవడానికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ పెన్నింగ్‌ని కలవడానికి వెళ్తారు. అయితే అక్కడ వెళ్ళడానికి యాక్సెస్ కార్డ్స్ లాంటివి కావాలి. మేనేజర్ ఇంకా మన దగ్గర యాక్సెస్ కార్డ్స్ లెవ్వు కదా! ఎలా వెళ్తాం అనడంతోనే సన్ అప్పుడు అతని పాత ఎక్స్‌పీరియన్సెస్‌ని వాడేస్తాడు. వెళ్ళిపోయి చాలా సింపుల్‌గా ఒక అతని దగ్గర నుంచి కార్డ్‌ని తీసేసుకొని వచ్చేస్తాడు దొంగతనం చేసి. అప్పుడు మేనేజర్ షాక్ అయిపోతాడు. ఏంటి నీలో ఇలాంటి టాలెంట్స్ కూడా ఉన్నాయా అనేసి. తర్వాత వీళ్ళు పెన్నింగ్ దగ్గరికి వెళ్ళడంతోనే అతను మాత్రం కరెక్ట్‌గా బిహేవ్ చేయడు మేనేజర్‌తోని. మేనేజర్‌ని నాకు ఎవ్వరి నుంచి ఎలాంటి హెల్ప్ అవసరం లేదు. నా జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది. నా యాక్టింగ్ కెరియర్ అయిపోయింది అనేసి పిచ్చోడిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా మేనేజర్‌ని తోసేయడంతోనే వీళ్ళిద్దరూ అతను ఎలా అయినా మాట వినట్లేదనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత సన్నును మేనేజర్ ఇద్దరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలనేసి. సన్నుకేమో ఇప్పుడు జేకేమైనా ప్రాబ్లమ్ వస్తుందా అనేసి ఆలోచన ఉంటుంది. అప్పుడే వీళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేంటంటే పెండింగ్ ఉంటాడు కదా! అతను సారీ అనేసి ఒక ప్లాట్‌ఫామ్‌లో పెట్టేస్తాడు. అంటే నార్మల్‌గా రిటర్న్ అపాలజీ లాగా. అలా పెట్టడంతోనే అప్పుడు మేనేజర్ అంటాడు, ఇది మంచిగా వెళ్తుందో, చెడుగా వెళ్తుందో మనకి తెలీదు. ఎందుకంటే పబ్లిక్ దీన్ని నెగెటివ్‌గా తీసుకోవచ్చు అనేసి అంటాడు. అండ్ వీళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. అయితే స్కై ఉంటాడు కదా! అతని ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఉంటే అందులో ఒక రీల్‌లో పెన్నింగ్‌ని అందరూ తిడుతూ ఉంటారు. అయితే అతను ఇచ్చిన అపాలజీ ఎవ్వరికీ నచ్చదన్నట్టు. ఇంకా అదే స్కై చూస్తూ ఉంటే అప్పుడే ఎవరి నుంచో ఫోన్ వస్తే స్కై దాన్ని ఎత్తుతాడు. ఎత్తడంతోనే అది యాక్చువల్లీ పాకిన్. అయితే పాకిన్ కాల్ చేసేసి సన్ అనుకుంటాడు ఆ నెంబర్‌ని. అయితే సన్ నువ్వు నాకు న్యూడ్ పిక్స్ ఇస్తానని చెప్పావు కదా! రా ఈరోజు అనేసి అంటాడు. అయితే స్కై నవ్వేసి అయితే సన్ నీకు నా నెంబర్ ఇచ్చాడా? నేను యాక్చువల్లీ స్కైని అనడంతోనే అప్పుడు పాకినేమో అయితే నువ్వు సన్నుని తీసుకొని వచ్చేసేయ్ అని అంటాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే సన్ అతని నెంబర్ ఇవ్వమని చెప్తే స్కై నెంబర్ ఇచ్చేసి వస్తాడు అక్కడి నుంచి. ఇంకా ఆ రోజు సాయంత్రము స్కైను సన్ ఇద్దరు ఫొటోస్ కోసం వెళ్తారు. పాకిన్ డ్రెస్ ఇప్పేయమని చెప్పడంతోనే సన్ అంతా ఇప్పేస్తాడు. ఇంకా వీళ్ళ ఫోటో షూట్స్ జరుగుతుంది. ఆ ఫొటోస్ అన్నీ చాలా బాగున్నాయి అనేసి స్కై కూడా అంటూ ఉంటాడు. అయితే మరి న్యూడ్ పిక్స్ ఏమి తీయరన్నట్టు కొంచెం నార్మల్ ఫొటోసే తీస్తాడు పాకిన్. ఇంకా తర్వాత వీళ్ళు ఫొటోస్ తీసేసుకున్నాక పాకిన్ స్కైకి కొంచెం మోటివేషన్ ఇస్తాడు. నువ్వు ఇలా కెమెరాస్ గురించి భయపడొద్దు. నువ్వు ఒక్కసారి ఆలోచించు. నిన్ను కెమెరాస్ నుంచి భయపడేలా చేసిన వాళ్ళు నిన్ను ఒక యాక్టర్ లాగా ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్ లా చూస్తే ఎంత బాగా ఫీల్ అవుతారో నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకో అనేసి అంటాడు. అప్పుడు స్కైకి కూడా అర్థమవుతుంది అతను వేరే వాళ్ళ కోసం అతని లైఫ్‌ని నాశనం చేసుకోవద్దు అనేసి. నెక్స్ట్ సీన్‌లో మనం సన్నుని చూస్తాము. అతను జేని కలవడానికి టెర్రస్ మీదికి వెళ్తాడు. వెళ్ళేసి ఇదంతా చేసేది కాంక్రీట్ కదా అనేసి జేని అడగడంతోనే అవును ఇదంతా కాంక్రీటే చేస్తున్నాడు. ఎందుకు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా? నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా? అనడంతోనే సన్ నేనేం అలా భయపడట్లేదు అనేసి అంటాడు. కానీ మనకు తెలుసు సన్ ఎంత ఫీల్ అవుతున్నాడు అనేసి. తర్వాత జే అంటాడు నువ్వెందుకు నీ ఫీలింగ్స్‌ని దాచిపెట్టుకుంటున్నావు? నీకు నన్నంటే ఇష్టమా లేదా అనేసి అంటాడు. కానీ సన్ను మాత్రం ఏమీ రిప్లై ఇవ్వడు. అప్పుడు జే నేను నీ గురించి ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసా అనేసి సన్ను చెయ్యిని తీసుకొని జే గుండెల మీద పెడతాడు. పెట్టడంతోనే అతని హార్ట్ బీట్ చాలా స్పీడ్‌గా ఉంటుంది. అది చూసి సన్ను కూడా షాక్ అయిపోతాడు. నేను నీ గురించి ఇలా ఫీల్ అవుతున్నాను. నువ్వు కూడా నా గురించి ఇలానే ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అనేసి అనడంతోనే ఇంకా సన్ను ఆలోచనలో పడిపోతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్కై వాళ్ళు ఒక సిరీస్‌ని షూట్ చేస్తున్నారు కదా! అక్కడికి వెళ్తాము. అయితే వీళ్ళంతా ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక క్యారెక్టర్ మాత్రం రాడన్నట్టు. ఆ యాక్టర్ రాకపోతే ఇప్పుడు అతని బదులు ఎవరు యాక్టింగ్ చేయాలనేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే అప్పుడే డైరెక్టర్‌కి ఐడియా వస్తుంది. సో సన్ లాస్ట్ టైమ్ ఈ క్యారెక్టర్‌కే ఆడిషన్ ఇస్తాడు. కానీ అతని యాక్టింగ్ అంత బాలేదు అనేసి డైరెక్టర్ అతన్ని తీసుకోదు కదా! సో ఇప్పుడు డైరెక్టర్‌కి సన్ తప్ప ఇంకెవ్వరు కనిపించరు. అందుకే సన్నుని
తీసుకెళ్ళిపోతుంది యాక్టింగ్ చేయమనేసి. అప్పుడు వీళ్ళ మేనేజర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. సన్నుకి యాక్టింగ్ రోల్ దొరికేసింది లాస్ట్‌లీ అనేసి. తర్వాత సన్ను రెడీ అవుతూ ఉంటే అతనికి జే నుంచి మెసేజ్ వస్తుంది వాష్‌రూమ్‌కి రమ్మని చెప్పేసి. అప్పుడు సన్ను వాష్‌రూమ్‌కి వెళ్ళడంతోనే అక్కడ జే ఉంటాడు. జే వాష్‌రూమ్‌కి లాకేసేసి సన్నుని కిస్ చేస్తూ ఉంటాడు. ఈసారి సన్ను కూడా జేని కిస్ చేయడంతోనే జే ఫుల్ నవ్వుతాడు. నీకు నా మీద ప్రేముంది కానీ నీకు చూపించడానికి భయం కదా! ఎందుకు నీ ఫ్యామిలీ లాగా నాకు కూడా ఏమన్నా అవుతుందనా అనడంతోనే సన్నేమి మాట్లాడడు. దాని తర్వాత జే సన్నుకి ఒక పెన్ డ్రైవ్ ఇస్తాడు. ఇచ్చేసి ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. నీ మేనేజర్ ఏం తప్పు చెయ్యలేదు. అతను ఇన్నోసెంట్ అనేసి అని అనడంతోనే ఆ పెన్ డ్రైవ్‌ని తీసేసుకుంటాడు సన్ను. తర్వాత సన్ను యాక్టింగ్ ప్లేస్‌కి వెళ్తాడు. వెళ్ళిపోయి అక్కడ మేనేజర్‌కి ఈ పెన్ డ్రైవ్ ఇచ్చేసి ఇందులో నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పడానికి ప్రూఫ్ ఉంది అనేసి ఇస్తాడు. తర్వాత అతను యాక్టింగ్ చేస్తాడు. సో అతని రోల్ ఒక ఆఫీస్ వర్కర్ అన్నట్టు. అతను ఒక బిల్డింగ్ నుంచి దూకేయాలి. ఎందుకంటే అందులో అతను చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చాలా బాగా యాక్టింగ్ చేసేసి సన్ను ఆ బిల్డింగ్ మీద నుంచి కింద ఫర్ మీదకి దూకేస్తాడు. అయితే ఆ యాక్టింగ్ చూసి డైరెక్టర్‌కి చాలా నచ్చుతుంది సన్ను యాక్టింగ్. తర్వాత తను ఫిక్స్ అయిపోతుంది సన్ను రోల్‌ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాము అనేసి. అందుకే తను జే దగ్గరికి వెళ్తుంది. మనకు తెలుసు కదా జే దీనికి ప్రొడ్యూసరు. సో జే దగ్గరికి వెళ్ళిపోయి నేను సన్ను క్యారెక్టర్‌ని ఇంకొంచెం లైన్స్ పెంచాలని అనుకుంటున్నానని జేకి చెప్పడంతోనే జే దానికి సరే అనేసి అంటాడు. అలానే జే కూడా సన్ను రోల్‌ని చదువుతాడు. అండ్ ఈ క్యారెక్టర్ రోలును సన్ను స్టోరీ చాలా సిమిలర్‌గా ఉంటుంది. ఎందుకంటే సన్ను ఎలా అయితే అతను పగంతా తీర్చుకున్నాక చనిపోదాం అనుకుంటూ ఉంటాడో ఆ క్యారెక్టర్ కూడా అలానే అనుకుంటూ ఉంటుంది. సో జే దాన్నంతా చదివేసి కొంచెం షాక్ అవుతాడు. నెక్స్ట్ మనము మేనేజర్‌ని ఇంకా సన్నుని చూస్తాము. వాళ్ళిద్దరూ మళ్ళీ పెన్నింగ్‌ని కలవడానికి వెళ్తారు. అయితే ఈసారి మనము పెన్నింగ్‌కి ఉన్న ఒక మేనేజర్‌ని చూస్తాము. అయితే ఈ పెన్ డ్రైవ్‌లో ఏమని ఉంటుందంటే అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అది బయట పెట్టింది పెన్నింగ్ వాళ్ళ మేనేజరే. అయితే ఈ విషయం పెన్నింగ్‌కి చెప్పడంతోనే అతను ఫుల్ కోపం అయిపోయి అతని మేనేజర్‌ని అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎందుకు ఇలా చేసావనడంతోనే పెన్నింగ్ మేనేజర్ అంటాడు ఇదంతా నన్ను కాంక్రీట్ చేయమని చెప్పాడు. నేను అందుకే చేశాను అనడంతోనే ఇంకా పెన్నింగ్‌కి ఫుల్ కోపం వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అరుస్తాడు. అప్పుడు సన్ను మేనేజర్ పెన్నింగ్ దగ్గరికి వచ్చేసి నీకు నేను హెల్ప్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో. అప్పుడే నువ్వు మళ్ళీ యాక్టింగ్ కెరియర్‌లోకి రాగలుగుతావు అనడంతోనే దానికి పెన్నింగ్ ఒప్పుకుంటాడు. తర్వాత పెన్నింగ్ ప్రెస్ మీట్‌లో ఆ అమ్మాయికి బొకే ఇచ్చేసి సారీ ఇదంతా నా వల్లే జరిగింది. నేను అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నా అనేసి అపాలజైజ్ చేస్తాడు. అలానే డైరెక్టర్ ఆర్థర్ ఉంటాడు కదా అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అతను నాకేమీ హెల్ప్ చేయలేదనేసి చెప్తాడు. ఇంకా జే కూడా సేఫ్ అయిపోతాడు. నెక్స్ట్ మనము జేని చూస్తాము. అయితే జే ఏమో ఆ వీడియో చూసేసి లాస్ట్‌కి సన్ను అనుకున్న పని చేశాడు అనేసి అనుకుంటాడు. అతను ఆఫీస్‌కి వెళ్ళడంతోనే అక్కడ సన్నీ ఉంటాడు. ఇంకా సన్నీ ఎప్పటిలాగానే ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటాడు కదా అతను వచ్చేసి జేతోని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మెమొరీ సిరీస్‌ని ఆపడానికి ట్రై చేస్తున్నావు కదా నువ్వు ఏం చేసినా కానీ ఆ సిరీస్ నాదే అనేసి అనడంతోనే జే నవ్వేసి నీకు ఒక జోక్ చెప్పనా నాకు తెలుసు అసలు మేనేజర్ ఈమెయిల్ నుంచి ఎవరు పంపించారో అనేసి అండ్ మనకి ఇప్పుడే తెలుస్తుంది. అయితే మేనేజర్ ఈమెయిల్ నుంచి ఎవరో పంపిస్తారు కదా అది ఎవరో కాదు సన్నీయే చేసుంటాడు. ఎందుకంటే ఈ మేనేజర్ అప్పట్లో సన్నీ మేనేజర్ కదా అతనికి ఈ పాస్వర్డ్స్ ఇవన్నీ తెలుసు. అయితే ఈ విషయము జే అనడంతోనే అప్పుడు సన్నీ షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి అలా ఏమీ లేదు నేను ఏమీ చేయలేదు అనడంతోనే జే నీ మీద ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే అది నువ్వే అని తెలిసిపోతుంది అనడంతోనే సన్నీకి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా సన్నీ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ మళ్ళీ జేను సన్ను మీదకి కట్ అయిపోతుంది. అయితే జే టెర్రస్ దగ్గర ఉండి బయటికి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సన్ను వస్తాడు. ఇంకా జే అడుగుతాడు మళ్ళీ నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చావు అనడంతోనే అప్పుడు సన్నేమో నాకు నీతో మాట్లాడాలనిపించింది అందుకే అనడంతోనే అప్పుడు జే దగ్గరకు వచ్చేసి నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నువ్వు ఒప్పుకోవు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికైనా కానీ నాతో ఉన్నప్పుడు నీకు ఎలా ఫీలింగ్స్ ఉన్నాయో నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అనేసి అంటాడు.
అప్పుడు జే ఏమో సన్నుతో "నువ్వు నాతో ఉన్నప్పుడు నీ హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో తెలుసా?" అనడంతోనే సన్ ఏమి మాట్లాడడు. అప్పుడు జే సన్ చెయిన్ తీసుకొని అతని హార్ట్ మీద పెట్టేసి "నీ హార్ట్ బీట్ నువ్వే విను ఎంత స్పీడ్‌గా ఉందో. నువ్వు నాతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావో గుర్తుపెట్టుకో" అనేసి అనడంతోనే ఇంకా సన్ ఆలోచనలో పడిపోతాడు. అయితే ఇప్పుడు సన్నుకి మళ్ళీ అతని లైఫ్‌లో ఎవరినో ఒకరిని ఇష్టపడాలా లేదా అనేసి ఆలోచనలో ఉండిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం సన్నుని డైరెక్టర్ దగ్గర చూస్తాము. సో, డైరెక్టర్ ఈసారి అతనికి కొత్త స్క్రిప్ట్ ఇస్తుంది. ఇచ్చేసి "ఈ స్క్రిప్ట్‌నంతా చదువు" అనేసి అనడంతోనే సన్ అదంతా చదువుతాడు. ఇంకా సన్నుకి కూడా అర్థమైపోతుంది ఇప్పుడు ఈ కొత్త స్క్రిప్ట్ అచ్చం అతని స్టోరీ లాగే ఉంది అనేసి. ఇంకా రోజంతా సన్ను ఆ స్క్రిప్ట్‌నే మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటాడు. నైట్ అయిపోతుంది. అతను బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వర్షం పడుతున్నా కానీ అందులోనే తడుస్తూ ఉండిపోయి నేనసలు ఎందుకు బతుకున్నానో నాకే తెలీదు. ఈ రివెంజ్ అయిపోయాక నేనేం చెయ్యాలి? నేను అందరిలాగా నవ్వలేను, ఏడవలేను. నా జీవితం ఇలా అయిపోయింది. నేను ప్రేమించిన వాళ్ళంతా చనిపోయారు. నా తమ్ముడు, నా మదర్ నాతో లేరు. ఇప్పుడైనా బతకడానికి ఉన్న నా గోల్ ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సన్నుకి జే, స్కై, మేనేజర్ అందరూ గుర్తొస్తారు. గుర్తొచ్చేసి అప్పుడు సన్ను వెంటనే అనుకుంటాడు నేను నా కోసం కాపోయినా నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నేను బ్రతకాలి. ఎందుకంటే అప్పుడు నా కోసం ఎవ్వరూ లేరు. కానీ ఇప్పుడు నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారనేసి అనుకుంటాడు. ఇంకా సన్ను జేకి కాల్ చేస్తాడు. కాల్ చేయడంతోనే జే అక్కడికి వస్తాడు సన్ను కోసము. ఇంకా ఫుల్ వర్షంలో జే అంబ్రెల్లా పట్టుకొని ఉంటే సన్ను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి జేని హగ్ చేసుకుంటాడు. ఇంకా సన్ను ఫుల్ ఏడుస్తూ ఉండి నాకు నీతోనే ఉండాలని ఉంది అనేసి జేతో అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ రోజు నైట్ క్లోజ్ అయిపోతారు. అండ్ ఈ సీన్ చాలా క్యూట్‌గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్‌లీ సన్ను జేని యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి. అండ్ ఇక్కడే ఇంకొక విషయం కూడా జరుగుతుంది. అయితే సన్నుకి ఒకటేసారి అతను 5 ఇయర్స్ బ్యాక్ కలిసింది జేనే అనేసి గుర్తొస్తుంది. ఇంకా సన్ను కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను ఎక్స్‌పెక్ట్ చెయ్యడు. అతను 5 ఇయర్స్ ముందు ఫస్ట్ టైం కలిసింది జేని అనేసి. అప్పుడు జే కూడా అంటాడు "ఆ రోజు నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు నన్ను అడిగావు కదా కర్మ అంటే ఏంటి అని. నేను కర్మని నమ్ముతాను. అందుకే మనం ఇద్దరం కలిసాము. మనము ఒకరినొకరు కలుసుకోవాలని రాసిపెట్టుంది" అనడంతోనే ఇంకా సన్ ఏమి మాట్లాడాడు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కిస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడితో సీన్ కట్ అయిపోతుంది. అండ్ గాయ్స్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ పర్సనల్లీ నాకు మాత్రం ఈ ఎపిసోడ్ చాలా ఫేవరెట్. ఎందుకంటే లాస్ట్‌లీ సన్ జేని యాక్సెప్ట్ చేసేస్తాడు. అండ్ మీకు కనుక నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.